జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనకి చాలా చక్కటి మాట అనేది ఒకటి ఉందండి. ఇది కనుక మనము రోజు నిద్రించే ముందు కనీసం 11 సార్లు లేదా 21 సార్లు లేదా 108 సార్లు కనుక మనము ఈ యొక్క మాటతో కనుక ఇంకొక మ్యాజికల్ నెంబర్, ఏంజల్ నెంబర్ని కూడా మనం చెప్పుకోవటం వలన మనకి అసలు జరగవు అనుకున్న విషయాలు ఏమైనా ఉన్నా సరే, ఏదైనా సరే మన జీవితంలో ఉన్న కష్టము అనేది మొత్తము కూడా పోయి అమ్మ వల్ల, వారాహి అమ్మవారి కృప వల్ల మనకి చాలా మంచి అద్భుతాలు మన జీవితంలో జరగాలి అనుకున్నప్పుడు ఈ ఒక్క మాటను గనక మనము చెప్పుకుంటే చాలండి. ఈ ఒక్క మాటకి అంత శక్తి అనేది ఉంది. అమ్మవారు తప్పకుండా మనల్ని కరుణిస్తారు. మన జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి కల్పించి మనకి మంచి రాజయోగము, మనం పట్టిందల్లా కూడా బంగారము అవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఓడ్ అనేది మనం చదువుకోవడంలో తప్పేముందండి. మనస్ఫూర్తిగా నమ్మకంతో, అమ్మవారి మీద నమ్మకంతో, ఆర్తితో, భక్తితో పిలిస్తే తప్పకుండా అమ్మవారు కదిలి వస్తారండి. ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవంగా ఉన్న అమ్మవారు ఎవరు అంటే వారాహి అమ్మవారే. వారాహి అమ్మవారిని మనము రాత్రిపూట కానీ తెల్లవారుజామున పూజించడం వలన చాలా మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకముని మనం నైవేద్యంగా ఇవ్వాలి. అలాగే ఎర్రటి పూలతో అమ్మవారిని మనము అలంకరించవచ్చు. ఇంట్లో ఒకవేళ మనకి అమ్మవారి బొమ్మ లేనివారైతే దీపంలోనే అమ్మవారిని దర్శించుకోవచ్చు. లేదా లక్ష్మీదేవిలోని మనం అమ్మవారిని చూసుకుంటూ లక్ష్మీదేవికి మనము ఎర్రటి పూలతో మంచిగా అలంకరణ చేసి పసుపు, కుంకుమ, గంధము బొట్లు పెట్టి మనం నిత్యము పూజిస్తూ ఉంటే అమ్మవారు తప్పకుండా మనల్ని కరుణిస్తారండి. ఎవరి జీవితంలో ఎటువంటి కష్టం ఉన్నా సరే ముందుగా అందరికీ ఉండేది ఆర్థిక ఇబ్బందులు. ఈ కలియుగంలో డబ్బు లేనిదే మనము ఏ పని చేయలేము. ఆ డబ్బు కోసమే సర్వ జగత్తు కూడా పరిగెడుతుంది, పనిచేస్తూ ఉంటుంది, ఎంతో కష్టపడుతూ ఉంటుంది. వాళ్ళందరి జీవితాల్లో కూడా మంచి మంచి మిరాకిల్స్ అంటే మంచి ఉద్యోగము లేదా ధనము లాభము జరగాలి అంటే, వాళ్ళకి స్టక్ అయిపోయిన మనీ ఏమన్నా ఉన్నా సరే అవన్నీ కూడా వాళ్ళకి రావాలి అంటే, వాళ్ళ జీవితము మంచిగా హాయిగా అదృష్టయోగము కలగాలి అంటే, మంచి రాజయోగంతో తులతూగాలి అంటే ఈ ఒక్క మాటని రోజు మనం నిద్రించే ముందు అమ్మకి మన సమస్య చెప్పుకొని ఈ ఒక్క మాటని గనక మీరు కనీసం 11 నుంచి 108 సార్ల మధ్య మీ ఓపికతో మీరు అనుకుంటే తప్పకుండా మీకు మంచి రాజయోగము అనేది కలుగుతుందండి. ఆ యొక్క మాట ఏమిటంటే కల్పవృక్షము 1176. కల్పవృక్షంతో పాటు 1176 అనే ఈ ఏంజల్ నెంబర్ని కూడా చెప్పుకోవడం వల్ల, ఈ మ్యాజికల్ నెంబర్ వల్ల మన జీవితంలో కూడా మ్యాజికల్స్ అనేవి సంభవిస్తాయండి. కల్పవృక్షము అంటే మనం కోరిందల్లా ఇచ్చేది అని మనకి పాత దగ్గర నుంచి మనకి పూర్వీకుల నుంచి చెప్తూ ఉన్నారు. అలాగే కల్పవృక్షము అనే మాట అమ్మవారికి చెప్పుకోవటం వల్ల మనం కోరిందల్లా అమ్మవారు మనకి తప్పకుండా, మనం అక్షయ పాత్రలాగా మనకి ఆ కల్పవృక్షము అమ్మవారు, వారాహి అమ్మవారు మన జీవితాల్లో మనం కోరిందల్లా ఇచ్చి మనకి మంచి రాజయోగాన్ని, మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తును కూడా కల్పిస్తారండి. ఎవరైతే పిల్లలైతే మనం ఈ మాట అనిపించడం వల్ల వాళ్ళు మంచిగా శ్రద్ధగా చదువుకొని మంచి ప్రయోజకులు అయ్యేలాగా అమ్మవారు వాళ్ళని తీర్చిదిద్దుతారండి. చాలామంది మనకి మాట వినకుండా ఉంటారు. వాళ్ళ చేత కూడా ఈ మాట చెప్పడం వల్ల వాళ్ళ యొక్క జీవితంలో కూడా మంచి అనేది జరిగి వాళ్ళలో మార్పు అనేది తప్పకుండా సంభవిస్తుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు చదవటం వలన తప్పకుండా వాళ్ళు ఉద్యోగము అనేది సంపాదించగలుగుతారండి. అలాగే పెళ్లి కాని వాళ్ళు కూడా చదవటం వలన శీఘ్రమే వాళ్ళకి మంచి కళ్యాణ యోగము అనేది కలుగుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. చాలామంది అడుగుతున్నారు, మాకు ప్రయత్నిస్తున్నా అవ్వటం లేదు అంటే, కొన్ని మీ గ్రహ ప్రభావాల వల్ల జరగకపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు పట్టు విడవకుండా ఇది చదువుతూ ఉంటే తప్పకుండా మీ జీవితంలో మంచి అనేది జరిగి తీరుతుందండి. ఓపికతో, శ్రద్ధతో చేయండి. తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. సర్వే జన సుఖినో భవంతు.